ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత అతని జాతకం చెప్పడం కూడా జరిగింది. అతనికి నేను కొన్ని రత్నాలు సూచించాను. అతను ఒకే ఒక్క ప్రశ్న సూటిగా నన్ను అడిగాడు. ఏమిటనంటే, ఏం సార్, ఈ యొక్క రత్నాలు పనిచేస్తాయా? మరి పూజలు పనిచేస్తాయా? యజ్ఞాలు పనిచేస్తాయా? హోమాలు పనిచేస్తాయా? ఏది పనిచేస్తుంది? ఏది మనకు ఉపయోగపడుతుంది అని నన్ను ప్రశ్నించినప్పుడు నేను అతనికి చెప్పింది ఒకటే. అది ఏమిటనంటే, భగవంతుడు ఉన్నాడని చెప్పాను. పూజించడం అనేది కూడా సబబే అని కూడా చెప్పాను. పూజించండి, భగవంతుడు ఉన్నాడని నమ్మండి. దానివల్ల మనకు లభించేది ప్రశాంతత, ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం. ఆ తర్వాత మనకి కర్మఫలం అనేటువంటిది మీరు కష్టపడాల్సిందే. అయితే నేను చెప్పింది ఏంటంటే, ఈ రత్నాలు అనేటువంటి ఏ రకంగా అనేటువంటి విషయం నేను చెప్పాను. అది ఏమిటనంటే, ఏదైతే మనకి మన ఒక యుగాల పరంగా మనం తీసుకున్నట్టయితే, మరి శ్రీరామచంద్రుల వారు త్రేతాయుగంలో మంత్రయుద్ధం చేసి గెలిచాడు. ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు తంత్రయుద్ధం చేసి గెలిచారు. ఆ తర్వాత ఈ కలియుగంలో యంత్రయుద్ధం చేసి మాత్రమే మనం గెలవగలం. తంత్రయుద్ధము మంత్రయుద్ధము ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరానేటువంటి అర్థం మనం చేసుకోవాలి. ఇప్పుడు బ్రహ్మోస్ ఉంది, అవి మంత్రాలు ఉపయోగించి మనం వాటిని వాడదామంటే కాదు. అవి మంచి స్కిల్డ్గా అవి తయారయ్యి శత్రువులను భేదించాలి, కానీ వాళ్ళని అణచాలే కానీ మరొక విధంగా ఆ యంత్రాలు పనిచేయవు. ఆ యంత్రంలో వాడబడినటువంటి ప్రతి వస్తువు కూడా భూమి నుంచే లభించింది. అంటే అది కూడా ఒక రెమెడీ. ఒక యుద్ధంలో మనం ఒక ఆయుధాన్ని మనం వాడాము అని అంటే అది రెమెడీ. మనని మనం రక్షించుకోవడానికి, శత్రువుని ఓడించడానికి అది వాడుతున్నటువంటి ఒక రెమెడీ. ఒక పని చేయాలి అని అంటే మనం భూమి నుంచి తయారైనటువంటి ఒక వస్తువుని ఒక పనిముట్టుగా తయారు చేసి మనం ఒక రెమెడీగా భావించి మన పనులు చేసుకుంటున్నాం. ఒక కారు ఎక్కాలన్నా, ఒక విమానాన్ని ఎక్కాలన్నా ఇవన్నీ కూడా భూమి నుంచి మనకు లభించినవి. సో ఈ భూమి అనేటువంటిది యంత్రభూమి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు హోమాలు చేయండి, యజ్ఞాలు చేసుకోండి, భగవంతుడిని నమ్మండి, పూజించండి, జపాలు చేసుకోండి. వీటన్నిటికీ నేనేమి విరుద్ధం కాదు. కానీ జ్యోతిష శాస్త్రపరంగా రత్నధారణ అనేది మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది.